పాటు రాస్తారోకో చేసిన ఈ మానవత్వం లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగానే వ్యవహరించింది తప్ప రైతు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ముందుకు రాలేదు. అప్పుడు వరంగల్లో రైతు గర్జన సభలో ఉన్న అన్న కేటీఆర్ గారికి ఈ విషయం మన వాళ్ళు తెలియజేస్తే ఈ రాక్షస ప్రభుత్వం, ఈ కర్కశ ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా మనం ఇవాళ రైతు పార్టీగా, రైతు బాంధవుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీగా ఆ రైతు కుటుంబాలను స్వయంగా నేను ఆదుకుంటా, నేనొచ్చి ఆ కుటుంబాలకు అండగా నిలబడతా అని చెప్పి ఆనాడు కేటీఆర్ అన్న మాట ఇచ్చిండు. ఇచ్చిన మాట కట్టుబడి ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు గట్టిగా మనం అందరం చప్పట్లతోని అన్నగారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. నేను 2-3 విషయాలే మాట్లాడతా, ఎక్కువసేపు మాట్లాడను. పెద్దలు చాలా విషయాలు మాట్లాడతారు. మీ అందరికి కూడా తెలిసి ఇవాళ ఏం జరుగుతూ ఉందో రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి లేచినా, పన్నా, ఉన్నా, కిందికి చూసినా, మీదికి చూసినా, పక్కకు చూసినా ఆయనకు కేటీఆర్ అని కనబడుతున్నాడు తప్ప ఇంకొకరు కనబడతలేరు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలో కానీ, 420 హామీల విషయంలో కానీ, చెప్పిన వివిధ డిక్లరేషన్ల విషయంలో కానీ రాష్ట్రమంతా పర్యటిస్తూ రేవంత్ రెడ్డి చేసినటువంటి మోసాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఇవాళ మా పరిస్థితి ఏందో అని చెప్పి బాధపడుతున్న తెలంగాణ జనానికి ఆపద్ బాంధవుడిలాగా అండగా నిలబడుతున్నటువంటి మన నాయకుడు కేటీఆర్ అన్న. మొన్న మీరు చూసిర్రు, వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మోసం చేస్తే రైతుల పక్షాన అక్కడ నిలబడి గర్జించిండన్న. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తే మొన్ననే సరూర్ నగర్లో నిరుద్యోగుల గర్జన పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ మీద సమరశంకం పూరించిండు మన కేటీఆర్ అన్న. సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా 2.5 సంవత్సరాలుగా అలుపెరగకుండా పోరాటం చేస్తా ఉన్నాడు. అది లగచర్లలో లంబాడి బిడ్డల మీద రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో దాడి జరిగినా అన్ననే అండగా నిలబడ్డాడు. హైడ్రా పేరిట హైదరాబాద్ లో పేదల ఇండ్లు కూలగొడుతూ రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతూ పెద్దలకు, గద్దలకు హైదరాబాద్ లో భూముల్ని తాకట్టు పెడతా ఉంటే హైడ్రా పేరిట ఇండ్లు కోల్పోతున్న పేదలకు నేనున్న అన్నగా అంటూ అండగా నిలబడ్డాడు మన అన్న కేటీఆర్ అన్న. మూసీ ప్రక్షాళన పేరిట 10,000 కుటుంబాలను రోడ్డు మీద వారేస్తూ 1,00,000 కోట్ల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడుతుంటే మూసీ ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోతున్నటువంటి అభాగ్యులకు అండగా నిలబడ్డాడు మన కేటీఆర్ అన్న. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంచెగచ్చ బౌలి భూముల విషయంలో ఆనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా అక్కడి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి కేసులు పెట్టి దాడులు చేస్తూ ఉంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఆనాడు నిలబడ్డాడు మన కేటీఆర్ అన్న. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఎక్కడ ఈ ప్రభుత్వం ఏ దుర్మార్గం చేసినా బాధిత ప్రజల పక్షాన, పోరాటం చేసే ప్రజల పక్షాన నేను పోరాడుతాను, నేను మీకు అండగా నిలబడతానని చెప్పి రాష్ట్రంలోని ప్రజానీకం మొత్తానికి అన్న అండగా నిలబడతా ఉన్నాడు. దాంట్లో భాగంగా ఇవాళ అన్న మీద ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చబోయే రేవంత్ రెడ్డి అంటే కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఎట్లా విమర్శిస్తూ ఉన్నారో హరీష్ రావు గారిని మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ అన్న అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మీద ఫార్ములా ఈ కేసు అని చెప్పి ఒక దొంగ కేసు బనాయించిండు. అన్న అన్నాడు, ఛాలెంజ్ చేసిండు, బిడ్డ రేవంత్ రెడ్డి మేము ప్రశ్నిస్తున్నందుకే నువ్వు కేసులు పెడుతున్నావు కదా, అవసరమైతే మా ప్రజల పక్షాన ఎంత దూరమైన పోరాడతాం మేము తప్ప మాట తప్పం మనమ తిప్పమని చెప్పి మొండిగా గట్టిగా నిలబడి ఇవాళ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న అన్నగారి నాయకత్వంలో మనమంతా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, సింగరేణిలో కూడా మీరంతా గమనిస్తూ ఉన్నారు, వారసత్వ ఉద్యోగాలు లేవు, మెడికల్ బోర్డు లేదు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గతంలో మనం ఇచ్చిన వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసిర్రు. దాని మీద కూడా త్వరలో ఈ ప్రాంతంలో అన్న సింగరేణి పోరుబాటలో భాగంగా కూడా పర్యటిస్తా అని చెప్పి మాటిచ్చిండు. ఒకవైపు రైతుల కోసం, ఇంకోవైపు సింగరేణి కార్మికుల కోసం, మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం అణగారిన వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, రైతులు, కార్మికులు ఏ వర్గానికి ఏ ఇబ్బంది వచ్చినా నేను పోరాడతానని చెప్పి పోరాటంలో మనకన్నా ముందుంటున్నాడు మనన్న కేటీఆర్ అన్న. వారి నాయకత్వంలో గట్టిగా పోరాడదాం. పోరాడితే పోయేదేం లేదు. పిట్టల దొర రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప
తుపాకీ రాముడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప పోరాడితే పోయేదేం లేదు. మన హక్కుల కోసం ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్బంధం పెట్టినా మనం పోరాడదామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఈ రైతు సదస్సుకు విచ్చేసిన కేటీఆర్ అన్నకు గట్టిగా చప్పట్లతో మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు. జై తెలంగాణ. అందరికీ